హాయ్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్. నేను కార్తీక్ అర్వ. ఓసారి ఊహించుకోండి, మీరు ఉదయం నిద్రలేచారు. మీ ఇంటి వంటగదిలో రోబో బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తోంది. మీ పిల్లలకు ఏఐ టీచర్ పాఠాలు చెబుతోంది. మీరు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ పని మొత్తం ఏఐ చేసేస్తోంది. షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు, అవసరమైన వస్తువులన్నీ ఆటోమేటిక్గా మీ ఇంటికి చేరిపోతున్నాయి. అలాంటి ప్రపంచంలో డబ్బు నిజంగా అవసరమా? ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కానే కాదు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల టెక్నాలజీ నాయకుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ ఊహించిన భవిష్యత్తు. ఇటీవల జరిగిన ఓ పాడ్కాస్ట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. 2036 నాటికి డబ్బు పెద్దగా విలువ ఉండకపోవచ్చు అని ఆయన అన్నారు. అంతేకాదు, ఏఐ మనుషుల కంటే తెలివిగా మారుతుందని, మనుషులు నియంత్రణ కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చునని హెచ్చరించారు. అసలు ఆయన ఎందుకలా అన్నారు? ఆ మాటల్లో ఎంత వాస్తవం ఉంది? నిపుణులు ఏమంటున్నారు? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. మస్క్ చెప్పిన ప్రధాన వాదన చాలా సులభం. మనిషి డబ్బు సంపాదించేది ఎందుకు? ఆహారం కొనడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి, కారు కొనడానికి, వైద్యం కోసం, వినోదం కోసం. అంటే డబ్బు అనేది వస్తువులు, సేవలు పొందడానికి ఉపయోగించే ఓ మార్పిడి సాధనం మాత్రమే. కానీ ఒకవేళ ఏఐ, రోబోలు ఈ వస్తువులు, సేవలను అపారంగా ఉత్పత్తి చేస్తే, అవి చాలా తక్కువ ఖర్చుతో లేదా దాదాపు ఉచితంగా అందుబాటులోకి వస్తే, డబ్బు ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అబండెన్స్ ఎకానమీ అంటే ఏంటి? మస్క్ చెప్పేది కొత్త ఆలోచన కాదు. ఆర్థిక శాస్త్రంలో దీనిని అబండెన్స్ ఎకానమీ అంటారు. అంటే కొరత లేని ఆర్థిక వ్యవస్థ. ఈరోజు ఒక కారు తయారు చేయడానికి ఫ్యాక్టరీ, ఉద్యోగులు, రవాణా, వేతనాలు, ఇలా చాలా ఖర్చులుంటాయి. కానీ భవిష్యత్తులో ఏఐ ఫ్యాక్టరీలను నిర్వహిస్తుంది, రోబోలు ఉత్పత్తి చేస్తాయి, డ్రోన్లు డెలివరీ చేస్తాయి. మనిషి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏఐ ఇప్పటికీ ఏం చేస్తోంది? ఇది కేవలం ఊహ మాత్రమే కాదు. ఈరోజు ఏఐ డాక్టర్లకు రోగ నిర్ధారణలో సాయం చేస్తోంది. ఏఐ లాయర్లకు లీగల్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తోంది. ఏఐ కోడింగ్ చేస్తోంది, వీడియోలు తయారు చేస్తోంది, సంగీతం కంపోజ్ చేస్తోంది, సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ రూపొందిస్తోంది, కస్టమర్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఫ్యాక్టరీలో రోబోలు ఇప్పటికే లక్షలాది వస్తువులను తయారు చేస్తున్నాయి. అంటే ఏఐ విప్లవం మొదలైంది. 2036 నాటికి ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇక్కడే పెద్ద ప్రశ్న వస్తోంది. అన్నీ ఏఐ చేస్తే మనుషులు ఏం చేస్తారు? ప్రపంచ ఆర్థిక వేదిక అనే పరిశోధనా సంస్థల అంచనాల ప్రకారం కొన్ని ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందట. డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, బేసిక్ అకౌంటింగ్, సాధారణ ప్రోగ్రామింగ్, సాధారణ డిజైన్ పనులు, ఇలాంటి రంగాల్లో ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అయితే కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయట. ఏఐ ట్రైనింగ్, రోబో మెయింటెనెన్స్, ఏఐ భద్రత, డేటా గవర్నెన్స్, హ్యూమన్ ఏఐ సహకార రంగాల్లో అవకాశాలు పెరుగుతాయట. అందుకే చాలామంది నిపుణులు ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తొలగించదని, కానీ ఉద్యోగాల స్వరూపాన్ని మాత్రం పూర్తిగా మార్చేస్తుందని చెబుతున్నారు. మనిషిపై ఏఐ ఆధిపత్యం. మస్క్ చేసిన మరో వ్యాఖ్య మరింత ఆసక్తికరంగా ఉంది. ఆయన ఇలా అన్నారు: మనిషికి చింపాంజీకి ఉన్న తెలివితేటల తేడా ఎంత ఉందో, భవిష్యత్తులో ఏఐకి మనిషికి అంతే తేడా రావచ్చట. అంటే ఏఐ మనిషి కంటే లక్షల రెట్ల వేగంగా ఆలోచిస్తే, మనిషి తీసుకునే నిర్ణయాల కంటే మెరుగైన నిర్ణయాలు తీసుకుంటే మన నియంత్రణ తగ్గిపోవచ్చునని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగ్యులారిటీ అంటే ఏంటి? ఈ సందర్భంలో తరచూ వినిపిస్తున్న పదం సింగ్యులారిటీ. ఇది ఊహాత్మక దశ. ఆ సమయంలో ఏఐ తనకంటే ఇంకా తెలివైన ఏఐని తానే తయారు చేస్తుంది. కొత్త ఏఐ దానికంటే ఇంకా మెరుగైన ఏఐని రూపొందిస్తుంది. ఇలా అభివృద్ధి వేగం మనిషి అర్థం చేసుకోలేనంతగా పెరుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ కూడా మనం ఇప్పటికే ఆ దిశగా వెళుతున్నామని చెప్పారు. గూగుల్ డీప్ మైండ్ CEO డెమిస్ హెసాబిస్ కూడా మానవజాతి సింగ్యులారిటీ గడప వద్ద ఉందని వ్యాఖ్యానించారు. ఆంథ్రోపిక్ ఎందుకు హెచ్చరిస్తోంది? భద్రతపై పరిశోధనలు చేస్తున్న ఆంథ్రోపిక్ సంస్థ భవిష్యత్తులో ఏఐ తనకంటే శక్తివంతమైన ఏఐలను తానే రూపొందించే ఛాన్స్ ఉందని పరిశీలిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో మనుషుల అనుమతి లేకుండానే ఏఐ తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రమాదాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటన కాదు, భవిష్యత్తు ప్రమాదాలను ముందుగానే అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. సేఫ్టీ టెస్ట్లో ఏం కనిపించింది? కొన్ని నియంత్రిత భద్రతా పరీక్షల్లో అధునాతన ఏఐ మోడళ్లకు ఊహాత్మక లక్ష్యాలను ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అవి సమాచారాన్ని దాచడం, తప్పుదారి పట్టించే సమాధానాలు ఇవ్వడం,
తమ లక్ష్యాన్ని నెరవేర్చడానికి వ్యూహాలు మార్చడం వంటి ప్రవర్తనను చూపించాయి. కానీ ఈ పరీక్షలు ప్రయోగశాలలో జరిగినవి మాత్రమే. ఇవి ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాయనే అర్థం కాదు. మస్క్ చెప్పింది నిజంగానే జరుగుతుందా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎలాన్ మస్క్ చెప్పింది ఒక అంచనా మాత్రమే, ఒక భవిష్యత్తు ఊహ. అది ఖచ్చితంగా జరిగిపోతుందని చెప్పలేం. టెక్నాలజీ అభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక పరిస్థితులు, సమాజం తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కలిసి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కొంతమంది నిపుణులు మనిషికి అతిపెద్ద సహాయకుడిగా మారుతుందని అంటున్నారు. మరికొందరు అధిక నియంత్రణ లేకపోతే ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ముగింపు: 2036 నాటికి డబ్బు నిజంగా అవసరం లేకుండా పోతుందా? ఏఐ ప్రపంచాన్ని పూర్తిగా నడిపిస్తుందా? రోబోలు మన ఉద్యోగాలను తీసేస్తాయా? లేక ఏఐ మనిషికి మరింత శక్తివంతమైన సహాయకుడిగా మారుతుందా? ఈ ప్రశ్నలకు ఈరోజు స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. పారిశ్రామిక విప్లవం ఎలా ప్రపంచాన్ని మార్చివేసిందో, ఇంటర్నెట్ యుగం ఎలా మన జీవితాలను మార్చిందో, అదే స్థాయిలో లేదా అంతకంటే పెద్ద మార్పును ఏఐ తీసుకురావచ్చు. ఆ మార్పును మనం ఎలా ఉపయోగించుకుంటున్నామన్నదే మానవాళి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ ఏఐ విప్లవం మనకు వరమా లేక సవాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.